మార్నింగ్ ఎవ్రీవన్. డాక్టర్ నారాయణ స్వామి హెల్త్ బెనిఫిట్స్ యూట్యూబ్ ఛానల్ సుజాత కటకం కిచెన్ నా ఛానల్ పేరు. నేను వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు, స్టీమ్ ఫుడ్లు అన్నీ ఇవే చూపిస్తానండి. ఇవి వచ్చేసి ఇవాళ స్టీమ్లో ఉడకబెట్టానండి. ఇది హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డాక్టర్ నారాయణ స్వామి హెల్త్ బెనిఫిట్స్ యూట్యూబ్ ఛానల్ సుజాత కటకం కిచెన్ నా ఛానల్ పేరు. నేను వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కింద ఇవాళ అన్ని హెల్తీ బెనిఫిట్స్ చూపిస్తాను. హెల్త్ కోసము ఇట్లా స్టీమ్లో ఉడకబెట్టుకున్నానండి. ఇట్లా పాత్ర ఉంటుంది, వాటర్ ఇందులో పోసి ఇందులో ఉడికించుకున్నాను. పన్నీర్ కొంచెం గీ వేసి, గీ కానీ బటర్ కానీ మనకు ఏది అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. మనము కొంచెం ఇవి రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆలు, స్మాల్ ఆలు. ఇవన్నీ హెల్తీ ఫుడ్ అండి. మీకు మధ్యాహ్నం వరకు కూడా ఇంకా ఆకలేదు. మీరు దోశలు తింటే, ఇడ్లీ తింటే ఎట్లుంటారో అట్లా అనమాట. ఇది కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత కొద్దిగా జస్ట్ పొట్టుతో ఇలాగే తినాలి మనము. ఇలా కొంచెం రెడ్గా రోస్ట్ అయిన తర్వాత మీరు దీంట్లో సాల్ట్, పెప్పరు, కొంచెం చాట్ మసాలా పౌడర్ వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది పన్నీర్ కూడా హెల్త్కి మంచిది కదా. వీక్లీ 2 times అన్నా తినాలి మనము. దేంట్లో కూరలు కానీ ఇవే కానీ తింటే మరి బాగుంటుంది. ఇలా మామూలుగా తిన్నాం అనుకో బ్రేక్ఫాస్ట్ కింద ఇంకా టేస్ట్గా ఉంటుంది మీకు. ఇలా కొంచెం రెడ్గా రోస్ట్ అయిన తర్వాత మనం సాల్ట్, పెప్పరు అండ్ చాట్ మసాలా వేసుకొని మనం ప్లేట్లో సర్వింగ్ బౌల్లో తీసుకొని తినొచ్చండి. ఇవి వచ్చి పెసాలు మురకండి. ఇవి ఉత్త సాల్ట్ వేసుకొని లేదా ప్లెయిన్ తినొచ్చు. ఇలాగే పచ్చివి కానీ ఉడకబెట్టినవి కానీ ఇలా తినొచ్చండి. మీకు నచ్చినట్టయితే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. నేను అన్నీ హెల్తీ కోసమే చెప్తున్నానండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే అన్నీ చేయగలుగుతాం మనం కూడా. నేర్చుకోండి చూసి మీరు కూడా. నచ్చినట్టయితే మీకు కామెంట్స్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. డిస్ప్లే మళ్ళీ పెడతాను నేను.